రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ములుగు జిల్లాలోని మేడారంలో రేపు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మేడారం మాస్టర్ ప్లాన్ మరియు జాతర ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. సుమారుగా 251 కోట్లతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని కేబినెట్ సమీక్షించనుంది. ఇందులో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, జంపన్న వాగు అభివృద్ధి మరియు భక్తుల వసతి సౌకర్యాలపై చర్చలు జరుగుతాయి. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు భద్రతా ఏర్పాట్లపై కేబినెట్ దిశానిర్దేశం చేయనుంది. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు మరియు గోదావరి జలాల వినియోగం వంటి కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం జనవరి 19న పునరుద్ధరించిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు.